ఏపీ ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరింది. ముఖ్య నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరిలో కొనసాగుతోంది. పవన్ ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు చంద్రబాబు కుప్పల్లో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి కీలకమైన గోదావరి జిల్లాలో జగన్ ఈ రోజు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో రోడ్ షోలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్టీ రాజాపురం రాత్రి బస్సు నుంచి బయలుదేరారు. రంగంపేట పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గోడిచెల్ల క్రాస్ రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే పిఠాపురం పైన జగన్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. పార్టీ ముఖ్యులు గీతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పిఠాపురంలో గెలుపు ఖాయమని పవన్ భావిస్తుంటే తాము అమలు చేసిన సంక్షేమం, సామాజిక సమీకరణాలు తమకు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. రేపు పిఠాపురంలో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పవన్ పైన జగన్ కొత్త స్కెచ్ సిద్ధం చేశారు. ఈ రోజు రాత్రి తాను బస చేసిన ప్రాంతంలో కాకినాడ పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నేతల మధ్య సమన్వయం పైన కీలక సూచనలు చేయనున్నారు. ఈ నెల 25 తర్వాత జగన్ ప్రతిరోజు 3 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. జగన్ బస్సు యాత్రకు గోదావరి జిల్లాలో మద్దతు లభించింది. తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా కొనసాగింది. రావులపాలెం సెంటర్లో భారీగా జనస్పందన కనిపించింది. రాజమండ్రి నగరంలోనూ జగన్ యాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రోజు కాకినాడ రూరల్ పరిధిలో జగన్ సభలో పాల్గొంటారు. భీమవరం సభలో జగన్ తన హయాంలో చేసిన కార్యక్రమాలు, సంక్షేమం గురించి వివరించారు. పవన్ పైన విమర్శలు చేశారు. కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నారు. పవన్ పిఠాపురం సైతం కాకినాడ పరిధిలోనే ఉంది. దీంతో కాకినాడ పరిధిలో జగన్ యాత్రకు వచ్చే స్పందన, ప్రసంగం పైన ఆసక్తి కనిపిస్తోంది.